హల్లెలూయా. అందులో ఏమి కనపడుతుందంటే ఒక కానుక కనపడుతుంది, అందులో ప్రేమ కనపడుతుంది, అందులో కృతజ్ఞత కనపడుతుంది, అందులో స్తుతి కనపడుతుంది, అందులో ఆశీర్వాదం కనపడుతుంది, అందులో వివాహము కనపడుతుంది, అందులో ప్రేమ కనపడుతుంది. హల్లెలూయా. ఇంకా అందులో ప్రయాణములో దేవుడు సఫలము కనపడుతుంది. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అందులో. బా, ఇన్ని ఉన్నాయా? అవును, అన్ని ఆశీర్వాదాలని మనము చూస్తాం. ఎందుకు అంటే ధ్యానిస్తుండగా, చదువుతుండగా, మనం వినుచుండగా దేవుడు ఇంకా విశ్వాసంలోనికి మనని బలపరిచి, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఇంకా ఆ విశ్వాసము గొప్ప కార్యములను చేస్తుంది. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని దేవుని యొక్క వాక్యము ఆదికాండము 24వ అధ్యాయం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండి అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదాసుడు. అంటే ఎవరండి? దాసుడు అంటే ఎవరండి? నేను నీకేమైనా దాసున్నా అంటాం చూసావా? కొన్ని సందర్భాలు అప్పుడు గద్దీసి కాడ పెట్టరాదే, నీకు ఎట్లా కనపడతానా? నీకు దాసుని లెక్క కనపడతానా? నీకు జీతగాని లెక్క కనపడతానా అంటాం. అంటే దాసుడు అంటే ఏందండి? జీతగాడు అని అర్థము. అయితే తన ఇంటి పెద్ద జీతగానికి చెప్తా తీసుకున్నాము. ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవాను తోడని నీ చేత ప్రమాణము చేయించెదను. ప్రమాణం చేపిస్తానని ఎక్కడ చేపించిండు? తోడ కింద చేయి పెట్టి తనతో ప్రమాణం చేసి అంటాడు, నేను చెప్పిన కాడికి నువ్వు వెళ్ళు. హల్లెలూయా. నేను చెప్పిన కాడికి నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? నేను ఎక్కడికైతే చెప్పానో అక్కడికి నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపిస్తున్నాడు తన పెద్ద దాసుని కాట. హల్లెలూయా. పెద్ద జీతగాడు బయలుదేరుతూ ఎక్కడికి వెళ్ళిండంటే, ఇప్పుడు అమ్మగారు చెప్పినట్లుగా ఆయన ఒక బావిని చూసిండట. హల్లెలూయా. ఆ బావి కాడికి పోయిండట. ఆ బావి కాడికి పోయి నేనైతే ఎవరి కుమార్. ఇక్కడ ఒక ప్రార్థనని మనం చూద్దాం. మనకు ముఖ్యం ఏంటంటే ఇందులో మనం వెతుక్కునేది ఏంటంటే ప్రార్థనని, ఆశీర్వాదం ఇచ్చేవారిని, దేవుని స్తుతించేవారిని, దీనికోసం మనం తీసుకున్నాం. ఇక్కడ ఉంటున్నాడు 12వ వచనంలో, నా యజమానుడవగు అబ్రహాము దేవుడవైన యెహోవా. హల్లెలూయా. నా యజమానుడవైన. ఎవరు ప్రార్థన చేస్తానండి ఈ ప్రార్థన? చెప్పండి. జీతగాడు అనండి. ఎవరో సగం అని ఆపిల్లు. ఎవరు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన? ఎవరి ప్రార్థన అది? ఒక జీతగాని ప్రార్థన. యజమాని పంపిస్తే వెళ్ళి ఆ జీతగాడ ఇక్కడ అట ఒక అమ్మాయి ఉందట, ఏ సంగతి మా యజమాని తోని అట అజమాయించలే ప్రార్థన చేస్తానట. నా యజమాని దేవుడవైన. వా, ఏం టైటిల్ పెట్టిండండి! ఏం టైటిల్ అది? మామూలు టైటిల్ అది? నా యజమాని దేవుడవైనా. ఏమనుకుంటాను, ఆయన సంగతి ఏందట, ఆయన మన మీద ఆశ్మాయించేందట, ఆయన మన మీద గొప్పతనం ఏందట, ఆయనకు మన మీద పెత్తనం ఏందట, మనం ఏమైనా ఆయనకి ఏమైనా జీతగాలమా? అంతేనా సుధాకర్? ఈ రకరకాల ఆలోచనలు వస్తాయి. కానీ యజమాని తోలిండే అయిపోంట. నేను చాలాసార్లు కొన్నిసార్లు సందర్భంలో కొంతమంది యజమానులు పంపించినప్పుడు తన జీతగాళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలుసా? ఆడ 100 రూపాయలు వెల్డింగ్ అయితే ఇంకో 50 ఎక్కువ చెప్పంటాడు. ఎందుకే అంటే ఇప్పుడు నేను అబద్ధం ఆడాలి. ఇక ఎంతైనా అంటే 150 అని చెప్పే, నాకు ఇచ్చేది ఎంత? ఆడ అడిగేది ఎంత? ఏమంటాడు? 150 అని చెప్పారు. అదే ఎంత అని చెప్పాలన్నట? 150 అని చెప్పాలన్నట. అంటే చెప్తే 50 కమిషన్. అంటే జీతగాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారంటే కమిషన్ వ్యక్తులుగా ఉంటున్నారు. ఎందుకైనా మంచి కమిషన్ తీసుకుందామని ఉంటున్నారు. అందుకుంటున్నాడు అలా ఉంటారు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన. నా యజమానుడవగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నీవు వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. నా గురువు గారు ఉన్నారు, నా యజమానున్నాడు, నా యజమాని మీద నీ అనుగ్రహం చూపు అని ఎవరు ప్రార్థన చేస్తాళ్ళు? జీతగాడు. హల్లెలూయా. ఆ యొక్క దాసుడు ప్రార్థన చేస్తాడు. అనుగ్రహం. అసలు అనుగ్రహం లేదా అండి? ఆయన ఎందుకు బయలుదేరిండు చెప్పండి? ఎట్లా పంపించిండు చెప్పండి? మీరు వెళ్ళు తీసుకురాపోన్నాడు. నువ్వు యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడు, అబ్రహాము అని సంతానాన్ని లెక్కింపలేనంత నేను చేస్తాను వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు,
అయినా ఇతను ఏమంటున్నాడు, ఇంకా అనుగ్రహం చూపు, మీరు కూడా మీ పై ఉన్న వాళ్ళ కొరకు ప్రభువా మా సేవకుని మీద ఇంకా నీ అనుగ్రహం చూపుము అని కూడా మీరు ప్రార్థన చేయొచ్చు, తప్పులేదు. అయితే చిత్తగించుము, ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచున్నాను, నేను ఎక్కడున్నా బాయి కాడున్నా. నీళ్ళ ఊట అంటే ఏంది? నీళ్ళ ఊట ఎక్కడుంటుందండి? బాయి కాడు ఉంటుంది. నేను నీళ్ళ ఊట యొద్ద ఉన్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు. సాయంకాలం అందరు నీళ్ళకి పోతారు కదా, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి ఈ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము. ఆయన మనసులో ప్రార్థన, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదినని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితవని తెలుసుకుందునా నేను. హల్లెలూయా. ఒక ప్రార్థనకు ఒక గురి ఉంది, ఒక ప్రార్థనకు ఒక తలాంతున్నది, ఒక ప్రార్థనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రార్థనకు జయం పొందుకుంటే నేను ఎలా పొందుకోవాలి, ఆ ప్రార్థనకు జవాబుని ఎట్లా పొందుకోవాలి, ఇలా 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 ఉండాలి. ఇది జరిగితే ఓకే, ఇలా జరిగితే ఓకే. హల్లెలూయా. బా ఏంది ఆయన అంత గొప్ప ప్రార్థన ఎలా చేయగలిగాడు, అంత గొప్ప ప్రార్థన ఎట్లా చేస్తున్నాడు? మళ్ళీ అంటాడు, నా యజమానుని మీద అనుగ్రహము చూపుము అంటాడు. అట్లయితేనే కన్ఫామ్, నేను పోయిందనుకో పలానా అమ్మాయి రావాలి, నీళ్ళు చేరాలి, నాకు పోయాలి, నాతో పాటు ఒక్కొక్క ఒంటె 8 బిందెలు తాగుతుంది. ప్రశాంతి 7 బిందెలు నీళ్ళు తాగుతుంది. 8 బిందెలు 8 బిందెలు ఒక గోలెం నీళ్ళు తాగుతుంది ఒంటె. ఇప్పుడు ఆయనకి ఎన్ని ఒంటెలు ఉన్నాయి? 10 ఒంటెలు ఉన్నాయి. 10 ఒంటెలు 70 బిందెల నీళ్ళు చేసి పెట్టాలి. అమ్మాయి ఎన్ని బిందెల నీళ్ళు చేసి పెట్టాలి? రిబ్కా 70 బిందెల నీళ్లు చేది గిలాసడు మంచిల్లి అడుగుతూనే ఒకసారి మేము చూసాము, పో 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 అక్కడ దుకాణంలో పో, అక్కడ కొనుక్కపో అంటాడు ఒక వ్యక్తి. ఆయన వచ్చి మనల్ని అడగలే, మాణిక్యాలు అడగలే, అమ్మ కొన్ని మంచి నీళ్ళు ఇయ్యరాదన్నాడు. ఇంట్లోకి వెళ్ళి బాటిల్ తెచ్చి పోతే చచ్చిపోతావా నువ్వు? తాగినోడు చస్తాడా, పూసినోడు చస్తాడా? నేను అట్లా పో పో అక్కడ దుకాణం ఉన్నది, పో ఎదురుగా నడుపో అలా పో అనే వాళ్ళని కూడా చూసాం. కేవలం మంచిళ్ళు అడిగితే ఆమె ఎవరో పరాయి దేశస్తుడు, ఆయన ఎవరో పరాయి దేశస్తుడు, ఆయన మళ్ళీ యజమాని కూడా కాదు, ఆయన ఒక జీతగాడు. వచ్చి జీతగాడు అంటే ఆయన ఒక్కరికే రాలేదండి, జీతగాడు కూడా సింగిల్గా ఏం రాలే. ఆయన బట్టి ఇంకా జీతగాలు ఉన్నాడు, పెద్ద జీతగాడు కదా ఈయన బట్టి ఇంకెంతమంది జీతగాళ్ళు, చాలామంది జీతగాలు. 10 గంటలు అంటే మామూలుగా ఉండదు. జీతగాలు ఎంతమంది వచ్చింటారో అర్థం చేసుకోవాలి. అంతమందితో ఒక పెద్ద గుంపు, ఒక సమూహము ఆ దిగినప్పుడు ఆ సమూహంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఆమె ఇట్లా వస్తే కన్ఫామ్ అనుకున్న తర్వాత అతడు మరలా మాట్లాడుట, 15వ వచనం చూడండి. అతడు మరలా మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలునకు పుట్టిన రెబెకా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చాను. హల్లెలూయా. అడ్రస్ ఎంత చక్కగా ఇస్తున్నాడు. పలానా కుమార్తె, పలానా ఆయన భార్య, పలానా ఆయన కొడుకు, పలానా ఆయన బిడ్డ రెబెకా భుజం మీద కడవెత్తుకొని ఎక్కడికి వచ్చిందట? మంచినీళ్ళ బావి కాడికి వచ్చిందట. ప్రార్థన చాలింపక ముందే. బా ఏం స్పీడ్ అండి! అసలు ఎంత స్పీడ్గా దేవుడు ముందుకెళ్ళకి తీసుకుపోతున్నాడు అంటే, ప్రార్థన చాలించక ముందే జవాబు వచ్చేసింది. ఆ మేన్ అన్నాడు అంతే, కడవెత్తుకొని వస్తుంది అంతే. మన ప్రార్థనకు జవాబు ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి మన ప్రార్థన ఎలా చేస్తున్నాం? నిజంగా ప్రార్థన చేయడం కంటే ప్రార్థన చేయడం మంచిదే, కానీ పాటించడం ముఖ్యమట. ప్రార్థన నేను కూడా చేస్తాను. ప్రార్థన అంటే ప్రార్థన చేయొచ్చు, ఏం లేదు. ప్రార్థన చేస్తే ఏం కాదు, పాటించాలి. నేను గంట ప్రార్థన చేస్తా, నేను అరగంట ప్రార్థన చేస్తా, నేను అంత ప్రార్థన నాకు అంతా తెలుసు అనుకుంటాం. కానీ ప్రార్థన అంతా తెలుసు మంచిదే, ప్రార్థన చేస్తానా మంచిదే, కానీ పాటించకపోతే ఏమైపోతుంది? ప్రార్థన ఫలించదు. అందుకనే ప్రార్థనలో విత్తినది, ప్రార్థనలో కోసినది, ప్రార్థనలో ఏది విత్తినది ఫలితం పొందుకుంటే చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవలో నీళ్లను నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకొని, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నాకు త్రాగనిమ్మని అడిగాను.
అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలను త్రాగుమట్టుకు వాటిని నీళ్లు చేయిపోదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు బావికి పరిగెత్తుకొని పోయాను. హల్లెలూయా. ఈ పరిగెత్తుకునే దాని గురించి తీసుకోవాలని మళ్ళీ ఇంత చదివిన. ఎట్లా అక్కడ చూసినట్లయితే అంతా పరుగుల మీదనే ఉంది. పరుగులు పరుగులు పరుగులు. హల్లెలూయా. వెంటనే ఈయన పరుగున ఆ నీళ్లు పోసిన వెంటనే పరుగున అరతులో ముక్కు పుడక ముక్కు కమ్మిని ఆమె చేతులకు ఇచ్చిండట. ఎంత ఇచ్చిండట? అరతులం అట. ఎంత? తర్వాత ఏమిచ్చిండో చూడు. మళ్ళా తర్వాత ఎత్తుగల 2 బంగారు కడియములను 10 తులముల బంగారు కడియాలు ఇచ్చిండట. ఏం పోసింది ఆమె? దేవుడు ఏమి ఇచ్చిండు ఆమెకు? ఆమె ఏం దానం చేసింది? అన్నదానం చేసిందా? కేవలము ఉచితంగా వచ్చిన ఆ బావి నీరు మాత్రమే చేది పోసిన అంతలోనే 1 తులం బంగారం వచ్చేసింది, 10 తులాల కడియాలు వచ్చినాయి. దేవుని స్తోత్రం. కృతజ్ఞత ప్రార్థన జరుగుతూ ఉంది. నేను బెతుయేలును కుమార్తెను చెప్పిన తర్వాత అయ్యా మరియు ఆమె మా వద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమున్నదనగా ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మొక్కెను. హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాడంటే తల వంచి యెహోవాకు మొక్కిండట. మళ్ళీ ప్రార్థన చేస్తాండి. ఎవరండి? చితగాడు, ఒక వ్యక్తి, ఒక దాసుడు, పంపబడిన వాడు. మళ్ళా వెంటనే 26వ వచనంలో ఆ మనుషుడు తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. హల్లెలూయా. చూసావా? అబ్రహాము నా యజమానుడు దేవుడు. నా యజమానుడు దేవుడు ఇప్పుడు ఏం చేయాలంటే స్తుతింపబడును గాక అంటే స్తుతి చెల్లిస్తున్నాడు. అందుకే మనం పాట పాడతామా? స్తుతులపై ఆశ్రుడైన దేవుడు, స్తుతులపై దిగి వచ్చే దేవుడు, స్తుతులు అందుకునే దేవుడు. అందుకనే మనం ఇప్పుడు పాడే నా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా నీ మహిమను చూడాలని నా శతీరా పాడాలని. అంటే ఆయన స్తుతులపై ఆసీనుడైన దేవుడు, ఆ స్తుతులు అందుకున్న దేవుడు అబ్రహామునకు నా యజమాని అంటున్నాడు. అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. ఆయన నా యజమానికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసాము, పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు పోసింది. బావిలోనికి వెళ్ళి ఈ విషయం తెలిసింది. ఇంటికి వెళ్ళి చెప్పారు. ఇంటికి వెళ్ళి రెబెకా చెప్పింది. లాబాను నన్ను ఒక తన సహోదరుడు ఉండేను. ఆమె తమ్ముడు లేక అన్న ఏమనట? సహోదరుని పేరేం పేరట? లాబాను అనండి. లాబాను ఈయన యాకోబు మామయ్యక ఈమె కొడుకు. యాకోబు పోయి అత్తగారింటి కాడ 14 సంవత్సరాల జీతం ఉంటాడు చూడు. ఈ లాబానికే ఉండేది జీతం. ఈ లాబాని కాడికే పోతాడు యాకోబు. కాబట్టి అట్లా గుర్తు చేస్తే ఈ లాబానని పేరు గుర్తుంచుకుంటారని. ఈ లాబాను ఏం చేశాడంటే మళ్ళా పరిగెత్తుకుంటూ ఉరికిండాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రిబ్కాను లాబాను సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను బావి దగ్గర వెలుపటనున్న మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయాను. హల్లెలూయా. బిడ్డ పరిగెత్తింది వాటర్ ఇవ్వడానికి. లాబాను కూడా పరిగెత్తుతా ఉన్నాడు. నిజంగా మనం ఎప్పుడైనా గుడికి అంటే పరిగెత్తామా? అస్సలు వెన్నడన్నా పరిగెత్తుకుంటే గుడికి రాదు. నీ ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూడు. ఒక్కసారి టెస్ట్ చేసుకో దేవుణ్ణి. నా గుడికి వెళ్ళాలని పరుగున పరిగెత్తుకుంటూ నువ్వు వస్తే నీ ఆశీర్వాదము మామూలుగా ఉండదు. పరుగులెత్తుకుంటూ లేట్ అవుతుంది ఎప్పుడన్నా ఇంటికాంచెలు బయలుదేరి సైన్ ఇక్కడ దాకా గురికి వచ్చినావా? లేట్ అవుతుందని ఎన్నడన్నా మన విశ్వాసులల్లా వచ్చిల్లారా? ఎప్పుడన్నా గురికి ఎప్పుడన్నా గుడికి? ఇప్పుడు దొంగోడు ఏదన్నా ఎత్తుకొని పోతా అంటే మన గెదుగుతారు చూసినావా? ఎప్పుడు గెదలేదా? ఇప్పుడు కుక్క మనల్ని గెదివిన అనుకో మనం ఏం చేస్తాం? నిలబడతాం, ఉరుకుతాం.
కోతికి ఎదిరింది అనుకో ఏం చేస్తాం? పరిగెత్తుతాం ఎప్పుడన్నా? కానీ పరిగెత్తిల్లట. అందుకని మనం ప్రార్థనకు పరిగెత్తాలట. దేవుని సన్నిధి అంటే పరిగెత్తాలట. ఇక్కడ ఈయన పరిగెత్తితే ఈయనకేం లాభం జరిగిందో చూడండి. పరిగెత్తుకొని పోయి అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి, ఆ మనుషుడు ఇలాగు నాతో మాట్లాడిన తన సహోదరి అయిన రెబెకా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను మళ్ళా అంటాడు. మనం చాలాసార్లు వాక్యం పెట్టుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చాలా సందర్భాలల్లో మనము బైబిల్లో ఉన్నప్పుడు అక్కడక్కడ గోడలకు మనము వాక్యం పెట్టుకుంటాము. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము అంటాం. అంటామా లేదండి? ఆ మాట ఎవరన్నారండి? ఆ మాట ఎవరు చెప్పారు చెప్పండి? మనం అంటాం కదా అప్పుడప్పుడు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము అని ప్రతి పాస్టర్ కానీ విశ్వాసి కానీ ఇంటి ముంగట బోర్డు పెట్టుకుంటారు తెలుసా? మనకు కూడా ఇప్పుడు ఆడ ముంగట ఉన్నది, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము అని మనం వాక్యం అక్కు పెట్టుకుంటారు కదా. మీ ముందటనే ఉన్నది, చదవండి కింది వాక్యం. 31 చదవండి. లాబాను అంటాండు, ఏమంటాండు? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. ఈ మాట గుర్తించింది ఎవరు? ఈ మాట అన్నది ఎవరు? ఈ మాట మనం రాసుకుంటున్నాం కదా. ఎవరో తెలియదు, ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న లాబాను వాళ్ళని చూసి అంటాండు, వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, అసలు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా అంటాడట. హల్లెలూయా. ఆశీర్వాదం కనపడాలి, మనలో కనపడాలి, మన జీతగాళ్ళలో కనపడాలి, మన పని వాళ్ళలో కనపడాలి. మనం అనుకుంటాం మనం కాదు, మనం ఒక యజమానుని మనం సేవిస్తున్నాం కాబట్టి మనం సేవిస్తున్న మనము ఎదుటి వ్యక్తికి ఎలా కనపడాలంటే ఆశీర్వదించిన వ్యక్తిలాగా నీవు కనపడాలి, నేను కనపడాలి. హల్లెలూయా. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు. నువ్వు నన్ను చూసి ఇంత మర్యాదిస్తున్నావు, నన్ను చూసి ఇంత చేస్తున్నావు. నేను అసలు ఎవరినో తెలుసా? అబ్రహాము దాసుడను, అబ్రహాం జీతగాన్నే గనుక ఆయన నా యజమానుని, యెహోవా నా యజమానుని ఎలా ఆశీర్వదించాడంటే బహుగా ఆశీర్వదించాడట. హల్లెలూయా. మనం కూడా బహుగా ఆశీర్వదించబడాలి. అన్ని విషయములలో నువ్వు బహుగా ఆశీర్వదించబడాలి, అన్ని విషయములలో నువ్వు దీవించబడాలి. అన్ని విషయములలోనట దేవుడు యెహోవాను అన్ని విషయములలో ఆశీర్వదించెను. నీకు తోడై ఉండను తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయనుగా, కానీ వంశములలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భారీగా తీసుకుని వచ్చేది. హల్లెలూయా. ఇందులో 3 ఆశీర్వాదాలు. యెహోవా నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. 1, నీ నువ్వు ప్రయాణం చేసినప్పుడు నీ ప్రయాణంలో సఫలత ఉంటుంది. నా తండ్రి అయితే ఎక్కడికి పంపిస్తున్నాడో నువ్వు అక్కడికి చేరుకుంటావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంటే ఇక్కడ దీవెనలు, ప్రయాణం కూడా సఫలం. పో అంటే ప్రయాణం చేస్తా అంటే వెళ్ళిపోతాను, ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. ప్రయాణం నీకు క్షేమమైన ప్రయాణం, నెమ్మది అయిన ప్రయాణం, క్షేమంగా చేరుకున్నావా? అందుకనే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ముందుగా ఏం చేయాలండి? ప్రార్థన చేసుకొని ప్రయాణం చేయాలి. ఎక్కడికైనా మనం పోతాం అనుకో మోకాళ్ళు ఉంచాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే ఒకవేళ నీకు సమయం లేకపోతే నిలబడైనా కొద్దిసేపు చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను వెళ్తున్నా, నాకు తోడుగా నీ దూతను పంపు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా దేవుడు నీకు దూతలను పంపును. హల్లెలూయా. దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేస్తాడు. నా ఏమిటి దూత వస్తుంది అంటే వస్తుంది, ఆ దూత నీకు కనపడదు, నీ ప్రయాణంలో ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఇబ్బందులు జరుగుతాయి కదా, ఒక్కొక్కసారి మనకు ప్రమాదాలు జరుగుతాయి కదా. ఎట్లా అంటే ఆ ప్రమాదంలో కూడా నిన్ను కాపాడేది దూతలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడే నిన్ను ఆ ప్రయాణంలో కాపాడేది. ఇంకా మనం చూసినట్లయితే ఆశీర్వాదంలో యెహోవాకు బ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తోత్రము చేసి తిని యెహోవాకు. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఈ మాట అంటాడంటే వాళ్ళు అడిగినప్పుడు చెప్తాడు. ఇక్కడ 26వ వచనంలో తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అని 26వ వచనంలో ప్రార్థన చేసిన వ్యక్తి
మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, నేను 48వ వచనంలో కూడా ఇలా సంఘటన జరగంగానే నేను తల వంచి నేను యెహోవాకు స్తోత్రము చేసి తిని, హల్లెలూయా, అక్కడ నువ్వు స్తుతించి తిని, అంటే స్తోత్రములో స్తుతి ఉన్నది, స్తోత్రం ఉన్నది, అన్ని చెల్లించాను. దేవునికి మనం చెల్లించాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. 27వ వచనములో 50వ వచనంలో మనం చూసినట్లయితే, మనం చాలాసార్లు సందర్భాలు పెళ్ళిళ్ళప్పుడు ఈ వాక్యాన్ని చదువుతారండి. ఏ వాక్యాన్ని? ఎక్కడైనా అమ్మాయిని చూడబోయినా, అబ్బాయి అమ్మాయిని చూడబోయినా, అబ్బాయి అమ్మాయిని చూడబోయినా, అప్పుడు మనం ఏమంటామంటే, ఇది యెహోవా వలన జరిగిన కార్యం, ఇది అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాలమని పెళ్ళిలో ఎక్కువ ఈ వాక్యాన్ని తీసుకుంటారు. ఏ పాస్టర్ గారైనా ఎవరైనా కానీ, ఇక దొరకదు, ఎక్కువ ఇదే వాక్యం తీసుకుంటారు. కానీ ఈ మాట చెప్పింది ఎవరు చెప్పండి? మీరు బైబిల్లో చూడకుండా ఫస్ట్ తలకాయ పైకి పెట్టి చెప్పండి, తర్వాత మళ్ళీ బైబిల్లో చూడండి, జవాబు దొరుకుతుంది. చెప్పండి, హల్లెలూయా. ఈ మాట చెప్పింది ఎవరంటే, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునను కానీ కాదని కానీ చెప్పజాలము అన్న మాట చెప్పిన వ్యక్తి ఎవరంటే, బెతూయేలును లాబానును ఇద్దరు అన్నారట. తండ్రి కుమారుడు. తండ్రి కుమారుడు ఎవరంటే, తండ్రి పేరు బెతూయేలు. ఎవరు? రిబ్కా యొక్క తండ్రి పేరు బెతూయేలు. రిబ్కా యొక్క అన్న పేరు ఏం పేరండి? లాబాను. వీళ్ళిద్దరు కలిసి ఏమంటారంటే, ఇది యెహోవా వలన జరిగిన కార్యము, దీన్ని మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఎందుకంటే నువ్వు ప్రార్థనతో వచ్చావు, నీ ప్రయాణంలో దేవుడు సఫలం చేశాడు, దేవుడు నువ్వు అనుకున్న ప్రార్థనను విన్నాడు, నీ మనసులో ఏ ప్రార్థన చేశావో, ఏ స్త్రీ కోసం వచ్చావో ఆ స్త్రీని దేవుడు చూపించాడు. కాబట్టి ఇది యెహోవా వలన జరిగిన కార్యము, దీన్ని మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయితే వాళ్ళు అలా ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చూసుకుందాము. ఇక్కడ ఆ దీవెన చూస్తున్నాము, అబ్రహాము దేవుడని ప్రార్థన చేసినట్టుగా చూస్తుంటున్నాము. ఇక్కడ ఈ వచనములో ఇతను లాబాను బెతూయేలు అంటున్నాడు, ఇది యెహోవా వలన జరిగిన కార్యం, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలం అంటున్నాడు. మరి మన పై వచనంలో చూసినట్టయితే, ఇది యెహోవా ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము అని లాబాను చెప్తా ఉన్నాడు. ఎంతమంది ప్రార్థనలు ఉన్నాయి చూడండి, ఇలా ఎంతమంది వాగ్దానాలు ఉన్నాయి చూడండి, ఎంతమంది ప్రవచిస్తున్నారో చూడండి. ఇలా మీకు ఒక గొప్ప విషయం చెప్పనా, జీతగల ప్రవచనం కూడా ఉంది. ఇలా ఏం ప్రవచనం ఉందట? పెద్ద జీతగాడు ఉన్నాడు కదా, ఆయన కాకుండా ఆయన బట్టి వచ్చిన 10 మంది జీతగాళ్ళు ఉన్నారా, వాళ్ళ ప్రవచనం కూడా ఉంది ఇలా. హల్లెలూయా. అందుకనే మనం చూసినప్పుడు వాళ్ళు అంటారు, 60వ వచనం చదవండి. ఇందులోనే వారు అయితే రిబ్కాతో, నా సహోదరి, నీవు వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకొందురుగాక అని దీవింపగా. హల్లెలూయా. కాబట్టి మరి ఈ దీవించిన వాళ్ళు ఎవరు అంటే, పై వచనం చూడండి, 59 వచనం. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహామును సేవకుని చదువు సేవకులతో సాగనంపినప్పుడు ఆ సేవకులు అనే మాట, హల్లెలూయా. అయ్యా నా బిడ్డని మంచిగా చూసుకోండి అయ్యా, మరి మీ యజమాని పెళ్ళి ఇక్కడ ఎత్తలేరు, అబ్బాయి ఎక్కడున్నాడు అసలు? అబ్బాయి చూసిండు, అబ్బాయిని చూసి ఇష్టపడ్డదా? అబ్బాయిని చూసి బాగున్నాడు నాకు నచ్చిందని ఫోటో చూపించిందా? అప్పుడు ఫోటోలు ఎక్కడి? చెప్పిండ్లు అంతే. అబ్బాయి ఉన్నాడండి, మా యజమాని కుమారుడు ఉన్నాడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకుకు భార్య కావాలి. మరే అప్పటికి ఇస్సాకుకు వయసు ఎంత తెలుసా? చెప్పండి, అందాదా మీకు తెలిసిన కాడికి చెప్పండి. 40 సంవత్సరాలు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరాలకు పిల్లని చూస్తానికి వచ్చిళ్ళు. ఎన్ని సంవత్సరాలకు? 40 సంవత్సరాలకు. హల్లెలూయా. ఆ 40 మళ్ళీ ఇంకొక విషయం తెలుసా, అబ్రహాముకు 40 సంవత్సరాలకే. తర్వాత అది నేను టాపిక్ తర్వాత తీస్తాను, ఓకే. హల్లెలూయా. అయితే అతనితో వచ్చిన సేవకుని, అతనితో వచ్చిన మనుషులతో సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి చెల్లి, అక్క నువ్వు వేలకు తల్లి వగుదువు, నువ్వు అందరికీ తల్లి అవుతావు అక్క అని
అవుదువు గాక, నీ సంతతి వారు పగవారి గవిని స్వాధీనపరచుకుందరు గాక అని దీవింపగా వాళ్ళు దీవించిల్లట. హల్లెలూయా. దీవించితే పెద్దలే దీవించాలి, దీవించితే ముసలోళ్ళే దీవించాలి. అసలు ఆ దీవెనే జీతగాళ్ళు దీవిస్తాలండి, యజమానురాలామే అంతే కదా. తన యజమానికి కొడుకు భార్య అంటే ఈమె యజమానురాలన్నట్టే కదా. కానీ కాకముందుకే చెప్తాను, వేలకు నువ్వు తల్లి వగుదువు గాక అని ఆశీర్వాదము వాళ్ళ నోటి నుంచి వస్తుంది. ఆశీర్వాదము, దీవెన మాటలు మన నోటి నుంచి రావాలి. ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే రిబ్కా ఆమె పనికత్తెలను, ఆమెతో పాటు ఒక దాదిని మళ్ళీ ఉత్తిగేం పంపలే, ఏవో పెద్ద తదంగంతో పంపుతాలు వాళ్ళని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే సాయంకాలమున ఇక పోతాళ్ళు. ఎక్కడికి పోతాళ్ళండి? ప్రయాణం అయిపోతూ ఉంటే సాయంకాలమున ఇస్సాకు పొలంలో ఏం చేస్తున్నాడట? ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు, హల్లెలూయా, 40 సంవత్సరాల ఏజ్ వచ్చింది. 40 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి సాయంకాలంలో ధ్యానిస్తూ ఉన్నాడట, ప్రార్థన చేసుకుంటాడట. చేస్తారా అండి ప్రార్థన? ఒంటరిగా ఒక్కడిని వదిలిపెడితే అసలు ఆ చిలకల్లా పొలాలలో ఏమైపోతాడో తెలియదు. ఎంతో పని మంది ఉన్నారు, ఎంతో పని వాళ్ళు ఉన్నారు, ఎంతో తన కింద ఎన్నో వేల మంది ఉన్నారు. కానీ ఆయన ఏమి తప్పిదం చేయకుండా ధ్యానిస్తూ ఉన్నాడట దేవుణ్ణి. హల్లెలూయా. అందుకనే మనం పాట పాడతాం కదా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడవు నీవేనయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడు. ఈ ఇస్సాకు 40 సంవత్సరాల వయసులో సాయంకాలమున చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకోలేను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 40 సంవత్సరాల వయసులో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ముసుగు వేసుకున్నది. అంటే వాళ్ళు ముసుగు వేసుకునే అలవాటు అన్నట్టు. ఎప్పుడైతే ఎవరండి ఒక పరిగెత్తుకుంటూ మన కోసం ఎదురు వస్తున్నాడు, ఎవరో పరిగెత్తుకుంటూ మన కోసం ఎదురు వస్తున్నారు ఎవరు అని అడిగిందట రిబ్కా. అడిగితే చెప్తున్నాడట, ఆయనే నా యజమాని కుమారుడు. ఇప్పుడు ఎక్కడ చూసింది పెళ్లి గారిని? ఎదుర్కోలు ఎక్కడ జరిగింది? పొలంలో జరిగింది. మళ్ళొక చదవండి, 63 వచ్చిన సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి. సాయంకాలం ధ్యానం. సాయంకాలం అసలు ఎట్లుంటారండి?